మీడియాపై గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వార్తలు రాసే జర్నలిస్టులను రైతు పట్టాలపై పడుకోబెడతా అంటూ గుమ్మనూరు జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గమన్నారు. తక్షణమే గుమ్మనూరు జయరాం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సారీ చెప్పకపోతే ధర్నాకు దిగుతామని జర్నలిస్టులు హెచ్చరించారు. ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడదాం, ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండబెడతారా, మరి అది లేకపోయినప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా, నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. మీడియాపై గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతూ ఉన్నాయి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు జర్నలిస్ట్ సంఘాలు. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలపైన జర్నలిస్టు సంఘాలు పూర్తి స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న గుంతకల్లు మండలం జోనుముక్కల గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తన పైన, అదేవిధంగా తన కుటుంబ సభ్యులపైన వ్యతిరేక వార్తలు రాస్తే ఖచ్చితంగా రైలు పట్టాలపై పడుకోబెడతాం, చంపేస్తామని వార్నింగ్ కూడా పూర్తి స్థాయిలో కలకలం వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గుంతకల్ ఎమ్మెల్యేగా గుమ్మనూరు జయరాము ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటిదాకా, అంటే గడిచిన 7 మాసాల వ్యవధిలో అనేక అవినీతి ఆరోపణలు ఆయన పైన, ఆయన కుటుంబ సభ్యుల పైన వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గుంతకల్లు, గుత్తి, పామిడి ఈ 3 మండలాలకు సంబంధించి అనేక ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారు, భూదందాలు చేస్తూ ఉన్నారు. బెదిరించి రైలు పట్టాలపై పడుకోబెట్టి బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారని ఇప్పటికే పలు మీడియా సంస్థలు కథనాలు రాసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్పందించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఒకసారిగా మీడియా ప్రతినిధులకు బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. మీరు కూడా వార్తలు రాస్తున్నారు కదా, ఖచ్చితంగా మిమ్మల్ని కూడా రైలు పట్టాలపై పడుకోబెడతాను, కబడతారు. నేను నాకు అన్ని విషయాలు తెలుసు, ఏదైనా చేస్తానంటూ సాక్షాత్తు మీడియా ప్రతినిధి సమక్షంలో బెదిరించడం పూర్తి స్థాయిలో విమర్శలు దారితీస్తుంది. దీనిపైన అనంతపురం జిల్లాకు సంబంధించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పూర్తి స్థాయిలో ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బాహటంగా క్షమాపణ చెప్పాలి, ఆయన పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి. రైట్, ఇక గుమ్మనూరు వ్యాఖ్యలపై జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. రైటింగ్ సంబంధించి జర్నలిస్ట్ ప్రవీణ్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ప్రవీణ్ గారు, ఏ విధంగా చూస్తారు గుమ్మనూరు వ్యాఖ్యల్ని? ఇది పూర్తిగా ఏదైతే క్షమించరాని వ్యాఖ్యలు, ఏదైతే జర్నలిస్టులను రైలు పట్టాల మీద పడుకోబెడతామని చెప్పి ఒక ఎమ్మెల్యేగా, బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా ఇలాంటి వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పూర్తిగా ఖండిస్తుంది. దీన్ని బేషరతుగా జయరాం వెంటనే జర్నలిస్టు సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఏదైనా వార్తలు రాసే విధానంలో జర్నలిస్ట్ ఏదైనా తప్పులు జరిగితే కంప్లైంట్ చేయొచ్చు, చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు, యాజమాన్యాలకు ఫిర్యాదు చేయొచ్చు, లేదంటే చట్టపరమైన ముందుకెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ఒకసారిగా జర్నలిస్టులని రైలు పట్టాల మీద పడుకోబెడతాం, నా మీద వార్త రాస్తే నా ముందే ఇప్పుడే చెప్పండి అని చెప్పి ఆయన ఒక బెదిరింపు ధోరణి ఏదైతుందో అది కరెక్ట్ కాదు. బేషరతుగా గుంతకల్ ఎమ్మెల్యే జయరాం క్షమాపణ చెప్పాలి. తక్షణమే ఆయన మీద పోలీసులు సుమోటుగా కేసు కూడా నమోదు చేయాలని చెప్పి ఏపీడబ్ల్యూసీ డిమాండ్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అండి.